ప్రియమైన కుటుంబమా, క్రీస్తు మనతో ఉండుగాక. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రియమైన వృద్ధ తల్లిదండ్రులారా, ప్రియమైన పిల్లలు మరియు యువకులారా, నేను జిఎం త్రిలోకరాజన్. ఈ రోజు జనవరి 25వ తేదీ, 3వ సాధారణ ఆదివారం కోసం ప్రార్థన. ఓ ప్రేమగల తండ్రి దేవా, ఈ పవిత్ర ఆదివారం నాడు మీ వాక్యం మరియు మీ ప్రేమకు కృతజ్ఞతతో మేము మీ పాదాల వద్దకు వస్తాము. మీ వాక్యం ద్వారా మీరు మాకు మార్గాన్ని చూపుతారు, చీకటిలో వెలుగునిస్తారు మరియు మా జీవితాలను పునరుజ్జీవింపజేస్తారు. వాక్యానికి ధన్యవాదాలు. ఓ ప్రభూ, మీ వాక్యం మా దీపం మరియు మార్గదర్శకం. వినడానికి, అర్థం చేసుకోవడానికి మరియు దానిని ఆచరణలో పెట్టడానికి మాకు కృపను ఇవ్వండి. మేము వినడమే కాదు, మీ వాక్యం ప్రకారం జీవించగలము. మొదటి బైబిల్ వచనం చెప్పండి. ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సహోదరులారా, ఏది సత్యము, ఏది గౌరవప్రదము, ఏది న్యాయము, ఏది పవిత్రము, ఏది రమ్యము, ఏది మంచి పేరుందో, ఏదైనా సద్గుణం లేదా ప్రశంసనీయం ఉంటే, ఈ విషయాలను ధ్యానించండి. అర్థం: ఈ వచనం క్లిష్ట పరిస్థితులలో కూడా మన మనస్సులను రక్షించే అతీంద్రియ శాంతి గురించి మనకు హామీ ఇస్తుంది. ఇది మన ఆలోచనలను స్వచ్ఛంగా మరియు సానుకూలంగా ఉంచుకోవాలని కూడా ప్రోత్సహిస్తుంది. ప్రార్థన. ఓ శాంతి రాకుమారుడా, నా ఆలోచనలను క్రీస్తు యేసులో కాపాడుకోండి మరియు మంచి విషయాలపై మాత్రమే దృష్టి పెట్టడానికి నాకు సహాయం చేయండి. ఆమెన్. రెండవ బైబిల్ వచనం చెప్పండి. యెషయా 9వ అధ్యాయం 3వ వచనం. నీవు దేశాన్ని విస్తరింపజేశావు, దానికి గొప్ప ఆనందాన్నిచ్చావు. కోత సమయంలో వారు నీ ముందు ఆనందిస్తారు మరియు దోపిడిని పంచుకునేటప్పుడు ప్రజలు ఆనందిస్తున్నట్లుగా ఆనందిస్తారు. అర్థం: ఈ వచనం దేవుని సన్నిధి మరియు ఆయన ఆశీర్వాదాల నుండి వచ్చే గొప్ప ఆనందాన్ని వివరిస్తుంది. ఒక రైతు కష్టపడి పనిచేసిన తర్వాత పంటలో ఆనందించినట్లే, దేవుడు తన ప్రజలకు అదే లోతైన మరియు నిజమైన ఆనందాన్ని ఇస్తాడు. ప్రార్థన. ఓ శక్తివంతమైన దేవా, మా జీవితాలు నీ మహిమ యొక్క పాటలతో మరియు ఆనందంతో నిండిపోయేలా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపు. ఆమెన్. మూడవ బైబిల్ వచనంలో మాట్లాడండి. 2వ కొరింథీయులు 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి సహోదరులారా, సంతోషించండి, పరిపూర్ణులుగా ఉండండి, ఓపిక పట్టండి, ఏక మనస్సుతో ఉండండి, శాంతితో జీవించండి. ప్రేమ మరియు శాంతి దేవుడు మీతో ఉంటాడు. అర్థం: ఇక్కడ అపుస్తలుడైన పౌలు క్రైస్తవ జీవితానికి 4 ముఖ్యమైన సూచనలను ఇస్తున్నాడు. ఆనందం, ఆధ్యాత్మిక పెరుగుదల, ప్రోత్సాహం మరియు శాంతి. మనం సామరస్యంతో మరియు శాంతితో జీవించినప్పుడు, ప్రేమ దేవుడు మన మధ్య నివసిస్తాడు. ప్రార్థన. ఓ ప్రేమ మహాసముద్రమా, మనం శాంతితో జీవించేలా మనల్ని ఏక హృదయం మరియు మనస్సుతో తయారు చేయండి. ఆమెన్. చివరి బైబిల్ వచనాన్ని పఠించండి. కీర్తన 121, వచనాలు 7 మరియు 8. ప్రభువు మిమ్మల్ని అన్ని చెడుల నుండి రక్షిస్తాడు. ఆయన మీ ఆత్మను కాపాడుతాడు. మీ రాకపోకలలో ఆయన ఇప్పటి నుండి మరియు ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతాడు. అర్థం: ఇది రక్షణ యొక్క శక్తివంతమైన వాగ్దానం. దేవుడు మన బాహ్య పరిస్థితులను మాత్రమే కాకుండా మన ఆత్మను కూడా రక్షిస్తాడు. మన జీవితంలోని ప్రతి ప్రయాణంలో, అది చిన్నదైనా పెద్దదైనా ఆయన మనతో ఉంటాడు. ప్రార్థన. ఓ ప్రభువా, నా రక్షకుడా, నీవు ఎప్పుడూ నిద్రపోనందుకు ధన్యవాదాలు. ఈ సంవత్సరం నా రాకపోకలన్నిటిలోనూ నీ రక్షణను నాతో ఉంచుకో. ఆమెన్. ప్రార్థిద్దాం. ఓ తల్లి మేరీ,
ఓ పోప్ లియో 14, ఓ ఆర్చ్ బిషప్ డాక్టర్ పీటర్ మార్చార్ట్, ఓ రాజు చార్లెస్ 3, ఈ రోజు జనవరి, ఇది 2026 సంవత్సరం మొదటి నెల. తల్లిదండ్రులు మరియు పిల్లల కోసం ఓ ప్రభువా, తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగ్గా నడిపించగలిగేలా వారికి జ్ఞానం, సహనం మరియు బాధ్యతను ఇవ్వండి. నీ భయంలో పెరిగేలా పిల్లలకు విధేయత, గౌరవం మరియు ప్రేమ హృదయాలను ఇవ్వండి. అంకితభావ ప్రార్థన. ఓ ప్రభువా, ఈ రోజు మేము మా కుటుంబాలను నీ పవిత్ర హృదయానికి అంకితం చేస్తున్నాము. మా ప్రతి ఇల్లు ప్రార్థన, ప్రేమ మరియు సేవకు కేంద్రంగా ఉండుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము దీనిని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.